వ్యవస్థలను ఎలా వాడాలి, వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలన్నటువంటిది అదేదో అందులో ఉన్న పెద్దవాళ్ళని కాదు చేయాల్సింది, ఒక టాక్టికల్గా ఎలా చేయాలో ఇప్పుడు జోగి అంశంలో అనుసరించిన విధానం చూస్తే అర్థమవుతుంది. జోగి రమేష్ని నోటీస్ ఇచ్చారు, పిలిచారు, 41A నోటీస్ ఇచ్చి వచ్చాడు ఆయన. ఆ తర్వాతన క్వశ్చన్స్ వేసారు, పంపించేశారు. మళ్ళీ నోటీస్ ఇచ్చారు, సాయంత్రానికల్లా రా అన్నారు. వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసిన రోజే రమ్మన్నారు. రాలేదు. చూసారండి, అతను రావట్లేదు, మాతో కోఆపరేట్ చేయట్లేదని కోర్టుకి చెప్పారు. అంటే కోర్టు దృష్టిలో జోగి రమేష్ మాట వింటలేదు. నెంబర్ 3, మూడోసారి నోటీస్ ఇచ్చారు. ఆ టైంలో వచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తారు అంటే పక్కన ఆయనతో పాటుగా మనుషుల్ని వెంట తెచ్చుకున్నాడు, లాయర్ని, వాళ్ళని. మీరు కూడా రండి సార్ కూర్చోండి అన్నారు. వీళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇది వీడియో తీశారు. తీసి దీన్ని కోర్టులో ఏం వాదించారు, లాయర్ని వెంట పెట్టుకుని వచ్చి లాయర్ జవాబు చెప్తున్నాడు అక్కడ అని చెప్పారు. నిన్న అదే విషయం కోర్టులో వెళ్ళింది. కోర్టు జడ్జి గారు అడిగారు, ఏమన్నా మీరు వెళ్ళి కూర్చుని సమాధానం చెప్పడం ఏంటి? పవన్ వాళ్ళు చెప్పారు, రండి కూర్చోండి, డిఎస్పీ గారు చెప్తే నేను కూర్చున్నానండి. అందులో ఆ టైంలో సమాధానాలు నేనేం చెప్పలేదు, జోగే చెప్పాడు. అయితే ఓ పాయింట్ దగ్గర ఈఎంఐ ఏది మన ఫోన్కి సంబంధించి మీ సిమ్ 20 ఏళ్ల క్రితం తీసుకున్నారు కదా, ఆ సిమ్ పెట్టినప్పుడు అప్లికేషన్ ఉందని అడిగారు. అది ఎట్లా ఉంటుందండి అన్నాను. అంతకు మించి ఏం లేదు. కానీ ఇదిగో చూసారా, ఇతను జోక్యం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇట్లాంటి వాడు పత్రికల్లో అదే రాస్తారు, బయట అదే రాస్తారు. తద్వారా ముందు ఇరికించడం అన్నటువంటిది. ఇక్కడ బేసిక్గా ఏముంటుంది, చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు. అది తను అడిగితే ఏమని చెప్పాడు, అవును నేను ధర్నా చేయడానికి వెళ్ళాను అక్కడికి, అయ్యన్న పాత్రుడు జగన్ తిట్టినందుకు కోపంతో వెళ్ళాను అని చెప్పుకొచ్చాడు. ఎనఫ్. అది హత్యా ప్రయత్నం లాంటి నేరమా లేకపోతే అది తీవ్ర క్రైమా అన్నటువంటి దాన్ని అనుగుణంగా కోర్టులో పెడితే కనుక వర్కౌట్ కాదు. ఎందుకంటే ధర్నా ఆందోళనల కారణంగా అయితే కనుక ఆ హైవేలనే ముట్టడించేసి ఎర్రకోట మీద దాడి మీదనే ఏమీ లేదు. అట్లాంటిది ఏముంటాయి? కాబట్టి ఏముండదు. దీన్ని కాంట్రవర్సీ చేస్తే, ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తే, అప్పుడు కోర్టు దీని చుట్టూతోనే ఆలోచించడం బిగిన్ చేస్తే జైలుకి పంపించేటటువంటి అవకాశం ఉండదు. అది వ్యూహాత్మకంగా ఎలాగ తీసుకెళ్ళాలి, వీళ్ళ యొక్క బలహీనతని ఎలా క్యాచ్ చేయాలన్నటువంటి వ్యూహాత్మకంగా నడిపేది ఆట. అంటే అది మేనేజ్మెంట్ అంటే జడ్జి గారికి డబ్బులు ఇస్తారు లేకపోతే పోలీసులకు డబ్బులు ఇస్తారని కాదు. ఎలాగ ఒక మనిషిని లోపల వేయచ్చు, ఎలా బయటికి తీసుకురావచ్చు, ఈ రెండిట్లో కూడా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటిది అన్నది ఈ అంశం చూస్తే అర్థమవుతుంది.